అందరికీ నమస్కారం. నేను మీ బీబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీలో కేవలం 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ 11 మందిలో కూడా ప్రజెంట్ వైసీపీ 2 గ్రూపులుగా చీలిపోయిందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి కంగారు పడుతున్నారు? అసలు వైసీపీలో ఏం జరుగుతుందన్నటువంటి చర్చ ఏపీ అంతటా జరుగుతుంది. వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో 7 జంప్ అయ్యే ఇతర పార్టీలకు అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వైసీపీలో అధినేత జగన్మోహన్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి అనేటటువంటి ప్రచారం ఆంధ్రప్రదేశ్లో జోరుగా సాగుతుంది. వీటిలో ముఖ్యంగా బొత్స సత్యనారాయణ రూపంలో ఆ పార్టీకి మరొక ముప్పు కూడా పొంచి ఉందని, వైసీపీ 2 గ్రూపులుగా చీలిపోయిందా, ఎందుకు జగన్ కంగారు పడుతున్నారు, అసలు వైసీపీలో ఏం జరుగుతుందన్నటువంటి చర్చ రాష్ట్రం అంతటా కూడా ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వస్తాయని కలలో కూడా ఊహించలేదు జగన్ కానీ, జగన్ అన్న కో పార్టీ కానీ. ఆ పార్టీ నేతలు ఆ షాక్ నుంచి తేరుకోకముందే, ఇంకా ఈ బయటపడకముందే కనీసం ఈ యొక్క మిగిలినటువంటి వారిని కూడా కాపాడుకునేందుకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి శక్తి సాలకుండా పోయింది. కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడనటువంటి ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నారంటే అతిశక్తి కాదు. అప్పట్లో ఇప్పట్లో ఈ పార్టీ పుంజుకునేటువంటి అవకాశం కూడా లేనట్టు కనపడుతుంది. పార్టీకి వెన్నుముకగా ఉంటారనుకున్న నేతలు కూడా పార్టీకి రామ్ రామ్ చెప్తూ బై బై అంటున్నారు. వైసీపీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు మొన్న గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 7 వేరే కుంపటి పెట్టాలన్నది ఆ పార్టీ నుంచి వినపడుతున్నటువంటి ఒక బిగ్ షాక్గా చెప్పచ్చు. ఇదే విషయంపై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా మీడియా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి తప్పించుకొని మాట్లాడటం అనేది ఇది మరింత ఈ విషయానికి కొంత బలాన్ని చేకూరుస్తుందని చెప్పొచ్చు. బొత్స సత్యనారాయణను మీడియా అడిగితే దాని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. తాను జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని కాదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ బొత్స మీడియా మాదిరిగా తాను స్పెక్యులేషన్ చేయలేనని, వాస్తవాలు ఏమైనా ఉంటే పార్టీలో మాట్లాడుకుంటామని చెప్పి ఇష్యూ నుంచి డైవర్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేశారనేటువంటిది ప్రచారం జరుగుతుంది. బొత్సకు పార్టీ ప్రయారిటీ ఇవ్వడానికి చాలామంది నేతలైతే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీకి చెందినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 7 ఒక గ్రూపుగా ఏర్పడి పార్టీ కూటమిలో కలిసేందుకు ఆలోచనలో ఉన్నారని, పార్టీ కూడా ఒక పార్టీకి భయపడి చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో టీడీపీ కూడా ఏమి నోరెత్తలేదు. జనసేన, బీజేపీ వైపు ఆయా నేతలు చూస్తున్నారనేటువంటి తెలుస్తుంది. తమకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండేందుకు మరో పార్టీకి జంప్ అయితేనే బెటర్ అనేటువంటిది వారి నుండి వినపడుతున్నటువంటి అంశం. గతంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను అలాగే చేయాలని వైసీపీ భావించింది. అయితే ఆ పార్టీని నేతలు వీడలేకపోవడంతో ఆ ప్లాను అనేది బూమ్రాంగ్ అయింది. ఆ కాలంలో ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఈ యొక్క వైసీపీ పార్టీని వీడితే వైసీపీ పార్టీ పని అయిపోయినట్లేననేటువంటి భావనకు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వచ్చినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తలనొప్పులు భరించలేకనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వదిలి ఈ బెంగళూరు ప్యాలెస్కు షిఫ్ట్ అయ్యారని, అక్కడే ఉంటున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఈ 7 ఎమ్మెల్యేల పార్టీ మారేటువంటి వ్యవహారం బడ్జెట్ సమావేశాల్లో కానీ ఒక కొలిక్కి వస్తుందనేటువంటి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈ 7 ఎవరు ఏంటి అనే విషయం త్వరలో తేలనున్నది. కాగా ఒక్క రోజులోనే ఒక్క రోజులోనే 2 ఎమ్మెల్సీలు, ఎంపీ, మాజీ ఎంపీలు వైసీపీకి టాటా చెప్పి రాజీనామా చేయడం అనేది రాష్ట్రంలో ఒక కలకలాంశంగా మారింది. ఇదిలా ఉంటే 7 ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇంకా వైసీపీ పరిస్థితి ఏంటా అనేటువంటి చర్చ కూడా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఆ వీడియో ద్వారా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్.